సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, సో నాగవంశీ గారి ప్రొడ్యూస్ చేసినటువంటి అంటే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సినిమా వార్ 2 తెలుగు స్టేట్స్లో. సో 6 రోజులైంది సినిమా రిలీజ్ అయ్యి. సో ఆయన మీద రకరకాలైనటువంటి రూమర్స్ అయితే వచ్చినాయి. ట్విట్టర్లో సోషల్ మీడియా వేదికగా ఆయన మీద రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అవేంటనంటే, నాగవంశీ గారు ఈ సినిమా తాలూకు నష్టాన్ని తట్టుకోలేక దుబాయ్ వెళ్ళిపోయారని, ఇంకా ఆయన సినిమాలకి చాలా దూరం అని, ఆయన ప్రొడక్షన్లో వస్తున్నటువంటి రవితేజ గారి హీరోగా నటించినటువంటి మాస్ జాతర సినిమా కూడా విడుదలకు నోచుకోలేనటువంటి పరిస్థితిగా ఉందని ఇలా రకరకాలుగా రాసుకొచ్చారు. మరి ఇదంతా నిజమో కాదు అని చెప్పేసి నాగవంశీ గారు ఇన్ని రోజులు వార్ 2 రిలీజ్ అయిన కానించి ఆయన సైలెంట్గానే ఉన్నారు. సో ఆయన మొత్తానికి అయితే స్పందించారు. సో ఆయన వీటన్నిటికి ఎటువంటి సమాధానం చెప్పారు అనేది తెలుసుకునే ముందు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ నేను చదివే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ వెసెస్ వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసింది డే 1 వైజ్, అలాగే హిందీలో డే 1 వైజ్ ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. దాని తర్వాత నాగవంశీ గారి ట్వీట్ ఏంటో చదువుతాను. సో కూలీ డే 1 వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 14,17,00,000 కలెక్ట్ చేసింది. రెండవ రోజు 10,70,00,000, మూడవ రోజు 7,13,00,000, నాలుగవ రోజు 4,39,00,000, ఐదవ రోజు 1,10,00,000, ఆరవ రోజు 68,00,000. సో రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతుంది. సో ఈ 6 రోజులకు గాను, అంటే ఈ రోజుతో 7వ రోజు, సో నిన్నటితో కలుపుకుంటే ఈ 6 రోజులకు గాను కూలీ అనేటువంటి సినిమా తెలుగులో కలెక్ట్ చేసినటువంటి షేర్ ఓవరాల్గా 6 రోజులకి 38,17,00,000. సో ఇప్పుడు వార్ 2 విషయానికి వస్తే, మొదటి రోజు వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో 19,89,00,000, రెండవ రోజు 8,92,00,000, మూడవ రోజు 4,88,00,000, నాలుగవ రోజు 3,10,00,000, ఐదవ రోజు 49,00,000, ఆరవ రోజు 24,00,000. సో ఇలా ఓవరాల్గా 6 రోజులు గాను వార్ 2 అనేటువంటి సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసినటువంటి షేర్ 37,52,00,000. అంటే కూలీ కంటే 1 కోటి రూపాయలు తక్కువ. కూలీ 38 కోట్లు కలెక్ట్ చేస్తే వార్ 2 37 కోట్లు కలెక్ట్ చేసింది. 38 కోట్లు కూలీ, 37 కోట్లు వార్ 2. సో ఇప్పుడు హిందీ విషయానికి వస్తే ఈ 6 రోజులుగా హిందీలో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి చూస్తే, మొదటి రోజు 29 కోట్లు, రెండవ రోజు 44,05,00,000, మూడవ రోజు 26,05,00,000, నాలుగో రోజు కూడా సేమ్ ఫిగర్ కలెక్ట్ చేసింది 26,05,00,000, ఐదవ రోజు 6,75,00,000, ఆరవ రోజు 8 కోట్లు. సో ఇలా ఓవరాల్గా 6 రోజులకు గాను హిందీలో కలెక్ట్ చేసినటువంటి నెట్ కలెక్షన్ ఎంత అంటే 141 కోట్లు. సో రెండు మనం చూసుకుంటే అసలు తెలుగులో 37 కోట్లు కలెక్ట్ చేసింది, హిందీలో 140 కోట్లు కలెక్ట్ చేసింది. ఆబ్వియస్లీ హిందీలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి అంత కొత్త మార్కెట్ అయితే ఏర్పడింది, బాగానే ఏర్పడింది. కాకపోతే అక్కడే స్థిరపడిపోయినటువంటి ఒక స్టార్ హీరో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గారి మ్యానీ, ఆయన క్రేజ్ మాత్రం చాలా గట్టిగా ఇంపాక్ట్ చూపించింది కలెక్షన్స్లో. బికాజ్ తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్లు కలెక్ట్ చేస్తే వార్ 2 హిందీలో మాత్రం 140 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా రెండు టోటల్ చేసుకుంటే 6 రోజులు గాను ఇండియా వైడ్గా వార్ 2 అనేటువంటి సినిమా 178 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సో నాగవంశీ గారు ఆయన మీద వస్తున్నటువంటి రూమర్స్కి ఎటువంటి చెక్కు పెడుతూ ఆయన ఏ విధంగా ట్వీట్ వేశారు అని అంటే, ఇక్కడ నేను మీకు డిస్ప్లే కూడా చేస్తాను పక్కన నాగవంశీ గారి ట్వీట్ ఎక్స్లో అంటే ట్విట్టర్లో. ఏంటి, నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు, వంశీ అది వంశీ ఇది అని గ్రిప్పింగ్ నెరేటివ్స్తో ఫుల్ హడావిడి నడుస్తోంది. పర్లేదు, ఎక్స్లో రైటర్స్ బాగానే ఉన్నారు. సారీ టు డిసప్పాయింట్ యూ ఆల్, మిమ్మల్ని అందరినీ బాగా డిసప్పాయింట్ చేశాను అనుకుంటా, నిరాశపరిచాను అనుకుంటా ఆయన అంటూ వ్యంగ్యంగా రాస్తూ, బట్ ఇంకా నా టైం రాలేదు, మినిమం ఇంకో 10 నుంచి 15 సంవత్సరాలు ఉంది. అట్ ది సినిమాస్, ఫర్ ది సినిమాస్, ఆల్వేస్ సినిమాస్. సినిమాలోనే, సినిమా కోసమే, సినిమానే అన్నట్లుగా ఇంకో 10-15 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. సీ యూ ఆల్ విత్ అవర్ నెక్స్ట్ అవుటింగ్ మాస్ జాతర వెరీ సూన్. నా ప్రొడక్షన్లో వచ్చేటువంటి నెక్స్ట్ సినిమా మాస్ జాతర అనేటువంటి సినిమాతో అతి త్వరలో నేను మీ ముందుకు వస్తాను అని చెప్పేసి ఈ విధంగా ఆయన ట్వీట్ వేయడం జరిగింది సోషల్ మీడియాలో. సో ఏదైతే ఆయన మీద కథనాలు వస్తున్నాయో వార్ 2 నష్టాలు భరించలేక, అంటే ఆయన వార్ 2ని దగ్గర 80-90 కోట్ల వరకు ఆయన కొనుక్కున్నారు యష్ రాజ్ వాళ్ళ దగ్గర. సో ఖచ్చితంగా ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 100 కోట్లు కలెక్ట్ చేయాలి. సో ఇప్పటివరకు చూసుకుంటే 6 రోజులకి 37 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఎంత లేదన్నా ఇంకొక 2-3 రోజులు ఒక 40 నుంచి 50 కోట్లు, ఇంకొక 10 కోట్లు కలెక్ట్ చేస్తే కూడా చాలా చాలా కష్టంగా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ డిస్పైట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ టాక్స్ అండ్ నెగిటివ్ రివ్యూస్ ఇక్కడ దాకా లాక్కొచ్చిందంటే గ్రేటే. అయినప్పటికీ
వంశీ గారికి నాకు తెలిసి ఒక 40 crores వరకు లాస్ అయితే కనిపిస్తుంది. 40 నుంచి 50 crores లాస్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం. ఇప్పటి వరకు ఇండియా వైడ్ గా 170 కోట్లు కలెక్ట్ చేసినటువంటి వార్ 2 నెక్స్ట్ లాంగ్ రన్ కంప్లీట్ అయ్యేపాటికి తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తుందో, ఓవరాల్ గా హిందీలో ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది చూద్దాము. సో ఈ యొక్క అభిప్రాయం పట్ల నాగవంశీ గారు ఇలా రియాక్ట్ అవడం పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.